ఉన్నవాడా నీకు స్తోత్రములు. ఆది సంభూతుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఉదయకాలపు వేళ నాయన మరొక దినాన్ని మాకు మీరు అనుమతించినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ జీవం గల దేవుడిని ఆరాధించాలని నాయన స్తుతించాలని ఎంతో ఆశతో చేరి వచ్చి ఉంటుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవునయ్యా, ఉదయకాలం 3 గంటల నుండి ప్రభా ప్రార్థిస్తున్న ప్రార్థన యోధులను బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిబిడలు చేస్తున్న మొరలన్నీ మీరు ఆలకిస్తూ వస్తున్నందులకై స్తోత్రాలు నాయన. తగిన సమయం మందు నాయన నాయన మీ చిత్త ప్రకారం నాయన సమాధానం అనుగ్రహించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము ఇరుకులో నుండి ప్రార్థించగా నా దేవా నా తండ్రి మీరు విశాలతలో నుండి జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు. పాటల ద్వారా స్తుతించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, అందరినీ ఆశీర్వదించండి ప్రభా. కష్టాలలో కన్నీటిలో ఆదుకుని ఇమ్మానుయేలు దేవుడు కదా నాయన. ప్రతి ఒక్క కుటుంబంలోని సమస్యలన్నీ తీర్చండి ప్రభా. ఆదుకొమ్మని నాయన తండ్రి ప్రభా, సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవానికే స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన తండ్రి, ఈ ఉదయ కాలపు వేళ నానా తండ్రి నిబిడను విమలారెడ్డి గారిని నిలవబెట్టి ప్రభా నా తండ్రి మీరు వాక్యాన్ని ఆ బిడ్డ ద్వారా మాకు అందించబోతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిబిడలను సిలువ చాటును మరుగుపరచండి నాయన. నానా తండ్రి మీ వాక్యాన్ని అమనోట ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మేము కూడా శ్రద్ధతో నాన్న వాక్యాన్ని ఆలకించి ప్రభా మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము నాయన మా జీవితం ద్వారా మిమ్మల్ని ప్రకటించే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని మరొకసారి నాయన నీ బిడ్డను ఆశీర్వించమని నాయన తండ్రి నీ నోటి బొరగా వాడుకోమని ఆమె చేస్తున్న పరిచర్య అంతట్లో తోడుగా నీడగా ఉండండి. మంచి ఆరోగ్యం దయచేయమని కుటుంబాన్ని దీవిస్తురమ్మని నాయన చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమేన్. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. రెవరెండ్ జామిర్ కుమార్ అయ్యారు. అయ్యారు ప్లీజ్ అయ్యారు. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. డాక్టర్ విఎస్ విమలారెడ్డి అమ్మ గారిని పరిచయం చేయడం దీవెనగా భావిస్తూ ఉన్నాను. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రముఖ ముఖ్యమంత్రులు అందించిన ఆ ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. జమీందారీ కుటుంబంలో కోడలుగా విమలారెడ్డి అమ్మ గారు 2008లో వారి జీవితాన్ని దేవుని సమర్పించి ఆ దినం నుంచి నాగటి మీద చేపెట్టి వెనుకతో చూడకుండా అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక మంది దేవునికరంగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గుణ లక్షణాలను లోతుగా గ్రహించిన వారు. ఆమె బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ని ఉన్నతమైన విద్యతో పాటు విమలారెడ్డి అమ్మ గారు పిహెచ్డీ చేశారు. అదేవిధంగా గౌరవ డాక్టరేట్ కూడా ఆమె పొందారు. విమలారెడ్డి అమ్మ గారు దేవుని యొక్క కుటుంబంలో దేవుని రాజ్యసేవలో ఆయన సమర్పించుకుని తీరు ఆదర్శప్రాయం. ఆ ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మ గారు ఆమె క్రిస్టియన్ ఎవెంజలికల్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా ఉన్నారు. అవి సండే స్కూల్ టీచర్స్కి సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ అనేకమైన కథలు అనేకమైన అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ అగ్గా ఇన్స్టిట్యూట్ కూడా ఆమె ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు. విమలారెడ్డి అమ్మ గారు అనేకమైన పుస్తకాలు ఆమె రాశారు. అందులో మనం చూసినట్లయితే క్రైస్తవుడు, సంపూర్ణ దైవ ప్రణాళిక, నీతి సూర్యుని వేకువ చుక్క, అదేవిధంగా డివైన్ థాట్స్ అని, వే టు ది లార్డ్స్ ప్రెజెన్స్ అని ఇంకా అనేకమైన పుస్తకాలు రాశారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో బహువిరివిగా వాడబడుతూ ఉన్నారు. అంతేకాకుండా అమ్మగారు కొన్ని మాటలు సూటిగా చెప్పగలిగే వయస్సు, అదేవిధంగా అనుభవం, జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ విధంగా మనం ఆమె మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆమెను పరిచయం చేయడం భాగ్యంగా ఎంచి ఈ సమయాన్ని తిరుమల జాన్సన్కి అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. ఓవర్ టు మ్యామ్ ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అందరికి కూడా వందనాలు. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన వాక్యం ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి తండ్రి మాకందరికి అవసరమైన వాక్యాన్ని దయచేయమని, మేము ఈ క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో మాకు నేర్పించమని, మీ గొప్పతనం గుర్తించి దానికి సహాయం చేయమని
యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలంన మనమందరం కూడా సమకూర్చే దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము, కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. సమకూర్చే దేవుడు, ద గ్రేట్ ప్రొవైడర్, జెహోవా జీరే అని గొప్పగా చెప్తూ ఉంటాం. అయితే మనము నిజంగా మనం అది నమ్ముతున్నామా? నిజంగా మనము ఆయనను మన సమకూర్చే దేవుడిగా అంగీకరిస్తున్నామా? ఇట్లాంటివన్నీ మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. అసలు బైబిల్ అంతా ఉన్న సంగతులు ఏంటి? మానవుని అవసరత, దేవుని సమకూర్పు. మనిషికి ఏమేం కావాలో అన్ని సమకూర్చే దేవుడు ఆయన ఉన్నాడు మనకు అనే నిశ్చింత మనకు కలిగితే మన జీవితం అంతా కూడా సంతోషంగా గడపచ్చు. చాలా మంది వాక్యాలు బాగా తెలిసినా కూడా అన్వయించుకోలేకపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళకి వాక్యం బాగా తెలిసినప్పుడు దిగులుకు కానీ భయానికి కానీ చోటు ఉండకూడదు మన జీవితంలో. అందరికీ కష్టాలు ఉంటాయండి, అది కామన్. శ్రమలు లేకుండా ఈ లోకంలో ఏ మానవుడు ఉండడు. అంతేకాకుండా క్రైస్తవ జీవితంలో శ్రమలనే పరీక్షలు, అవి దాటుకుంటూ ముందుకు పోతుంటేనే మనము పరలోకానికి చేరువవుతాం. అయితే ఈ ప్రొవైడర్ అనే అంశం మనము ఎప్పుడు పెట్టుకోవాలి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే దేవుని నమ్ముకోవడం మేలు అని బైబిల్లో మధ్య వచనం అదే 118వ కీర్తనలో కనపడుతుంది. మరి అలాంటప్పుడు అలాంటి సత్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకోకపోతే మనం సంతోషంగా ఉండలేం, దిగులు లేకుండా ఉండలేం. ఆయన మనల్ని ఏమని కోరుకుంటున్నాడు? ప్రభునందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి. తన యందు ఆనందం ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తనను నిజంగా నమ్మితే భయం లేకుండా, దిగులు లేకుండా ఆనందంగా ఉండగలము అని ఆయన ఉద్దేశం. మరి ఒకసారి మనము కీర్తనకారుడు ఏమంటున్నాడో 104వ కీర్తన చూస్తాము. 104వ కీర్తన దావీదు రాశాడని చాలా మంది అంటున్నారు. అయితే స్పెసిఫిక్గా దాని మీద దావీదు కీర్తన అని రాయబడలేదు. అయితే ఆ ముందుది దావీదు కీర్తన కాబట్టి అది కంటిన్యూషన్ అని చాలా మంది చెప్తారు. అది కన్ఫర్మేషన్ కూడా. అయితే ఈ మాటలు వింటూ ఉంటే దావీదు మహారాజు తన అనుభవపూర్వకంగా రాసిన కీర్తనే అని మనకు బాగా అర్థమైపోతుంది. 104వ కీర్తన బైబిల్స్ ఉండే వాళ్ళు తెరిచిపెట్టుకోండి. ఈ కీర్తన అంతా కూడా 3 భాగాలు చేసుకుంటే మొదటి 10 వచనాలు ఆయనను సృష్టికర్తగా చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆదికాండము 1వ అధ్యాయంలో ఉండే విషయాలన్నీ దాంట్లో రాయబడి ఉన్నాయి. సృష్టించినాడు, ఆయనే సర్వ సృష్టికర్త అనే విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత 10 నుంచి 30వ వచనం వరకు కూడా ఆయన గ్రేట్ ప్రొవైడర్ అనే విషయమే మనకు అర్థమవుతుంది. తర్వాత లాస్ట్ 5 వర్సెస్ 6 వర్సెస్ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. అంటే ఈ భాగం ఎక్కువ భాగము దేవుడు ప్రొవైడ్ చేసే విషయాలు, ఆయన ఏమేమి వనరులు మనకు ఇస్తున్నాడు, ఏమేమి సమకూరుస్తున్నాడు అనే విషయాలు చాలా చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను 2 వచనాలు మాత్రం మీకు చదివి వినిపిస్తాను. 14, 15. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఈ కీర్తనకారుడు ఏం చేశాడంటే సృష్టి యావత్తు చెప్తూ లాస్ట్లో యానిమల్స్ వస్తాయి కదా, యానిమల్స్ కావలసిన గడ్డి కానీ మనుషులకు కావాల్సిన వనరులు అన్నీ కూడా ఆయన సమకూర్చాడు అని చెప్తూ వస్తున్నాడు అనమాట. 14లో ఏమంటున్నాడు? పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున ఆయన అన్ని చేస్తున్నాడు కాబట్టి భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఈ వాక్యంలో 3 అంశాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం, వారి మొగములకు వెలుగునిచ్చు తైలం, నరుల హృదయమును బలపరచు ఆహారం. ఈ 3 కూడా ఆయన పుట్టించుచున్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ 3 గురించి ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నాడు అంటే
ఈ మూడింటిని త్రిత్వంతో పోలుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ది నరుల హృదయాన్ని సంతోషపరచు ద్రాక్షారసము అన్నాడు కదా. నరులను సంతోషపెట్టేవాడు దేవుడే. దేవుని ప్రేమ స్వభావానికి సూచన అది. సంతోషపెట్టే గుణము ద్రాక్షరసంకు ఉంది అని మళ్ళీ తర్వాత చూద్దాం మనం. తర్వాత ముఖాలను వెలిగించే తైలం పరిశుద్ధాత్మకు సూచన. అంటే ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో అప్పుడు మన హృదయాలు నిండిపోయినప్పుడు మన మొహం కూడా వెలుగుతుంది. అంటే రక్షింపబడిన ప్రతి ముఖము కూడా వెలగాలి, అది దేవుడి ఉద్దేశం. రక్షింపబడిన నాట నుండి, రక్షింపబడిన క్షణం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో భద్రపరచబడతాడు. అప్పుడు మనలో ప్రతిదీ ఆయనే నడిపిస్తాడు. కాబట్టి మన హృదయం సంతోషంతో నిండిపోతుంది. కాబట్టి ఆ రోజు నుంచి మన మొహాలు కూడా వెలగాలి. దిగులుగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? మనం దేవుణ్ణి మనలో ఉన్నాడు అనే విషయం నమ్మడం లేదని అర్థం. నిజంగా మనము దేవుడి బిడ్డలము, దేవుని మనం కలిగి ఉన్నాము అనే దానికి సూచనగా మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. తర్వాత హృదయాలను బలపరిచే ఆహారం, ఇది వాక్యానికి సాదృశ్యం. మనందరికీ తెలుసు, వాక్యం ద్వారా మనము ఆత్మీయంగా బలపడతాం. ఆత్మీయ ఆహారం అది. మరి ఈ మూడింటిని గురించి మనం ఇంకా కొంచెం విషయాలు తెలుసుకుందాం. మనమంతా సంతోషంగా తృప్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే మతాన్ని పాటించే కొందరు పెద్దలు విశ్వాసులను కట్టడిలో ఉంచుటకై ఇహలోకపరమైన సంతోషం తప్పు అని కఠోర నియమాలు నియమిస్తూ ఉంటారు. నాకు తెలిసిన కొన్ని చర్చెస్లో, కొన్ని సంఘాలలో మనం ఎక్కువగా నవ్వకూడదు, ఎక్కువగా సంతోషంగా ఉండకూడదు, ఎందుకంటే మనం శ్రమల్లో నుంచి వెళ్ళాలి అని కొన్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళని కల్ట్స్ అని కూడా అంటారు. అంటే ఇంకా వేరే వాళ్ళతో కలవకూడదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, కఠోరమైన నియమాలు పాటించాలి, ఇవన్నీ చెప్తారు. కానీ చెప్పిన పెద్దలే వాళ్ళు అటువంటివన్నీ చేయట్లేదు. ఇలాంటి వారిని గురించి యేసుప్రభువే చెప్తున్నాడు. మత్తయి 23:4 మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు అన్నాడు. ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు చెప్పిన మాటలు అన్నమాట. వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. అందుకనే యేసుప్రభు వాళ్ళని వేషధారులు అని కోప్పడ్డాడు. మీరు చెప్తారు కానీ మీరు చెయ్యరు, కఠినమైన ఆచారాలు అవసరం లేదు, నీతి న్యాయం ఉంటే చాలు అని యేసుప్రభు చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో కూడా మీరు శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు వినండి కానీ వాళ్ళు చేసే పనులు చెయ్యొద్దు, వాళ్ళకంటే ఎక్కువైన నీతి ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారు అని ఖచ్చితంగా చెప్పాడు. వారు కఠిన నియమాలు పెడతారు. సంతోషంగా ఉండకూడదని దేవుడికి ఇష్టమా అండి? దేవుడు అట్లా అనలేదు కదా. దేవుడు మత్తయి 6:30 అందంగా అలంకరించుకోకూడదు అని కొంతమంది చెప్తారు కదా. దానికి యేసుప్రభు చెప్పినది ఏంటి? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని సొలొమోను కంటే అందంగా అలంకరించాడు అని చెప్పబడి ఉంది. దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల మిమ్మల్ని అందంగా సంతోషంగా చూడాలని కోరుకోడా అంటున్నాడు. తన బిడ్డలందరూ ఇహలోకంలో జీవించుచున్న కాలంలో కూడా తన పేరు పెట్టుకున్నారు కాబట్టి వారి జీవితాల్లో తనను మహింపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో మనం సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఆయనను మహింపరచడమే ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మనం సృష్టించబడినాము అనే సంగతి కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. యెషయా గ్రంథం 43:7 21 నేను ఎప్పుడు ఈ మాట గుర్తు చేస్తూ ఉంటాను మీకు. ఎందుకంటే నా మహిమార్థం నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు అని నా 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 అంటూ దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే ఆయన పేరు పెట్టుకున్న మనమందరం ఆయన బిడ్డలం, ఆయన సృష్టించిన వారం, ఆయన రక్షించిన వారం, ఆయన తన రక్తంతో కొన్నవారం. మనం ఆయన బానిసలుగా ఉండాలి. మన పని ఏంటి? ఆయనను మహింపరచడం. ఆయనను మహింపరచాలి అంటే మన మాటల్లో కానీ చేతల్లో కానీ ఆయనను చూపించగలగాలి.
మన మొహంలో సంతోషం కనపడాలి. మన జీవితంలో ఆనందం ఉండాలి. మనం మనం ఎప్పుడు కూడా వాక్యంతో నింపబడి ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుడు చెప్పినట్లు మన హృదయం వాక్యంతో నింపుకొని ఎల్లవేళ్ళ మాట్లాడినప్పుడంతా కూడా వాక్య ప్రకారమే మాట్లాడుతూ ఉండాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ 3 అంశాలు మనం ధ్యానించుకుందాం. మొదటిది హృదయాన్ని సంతోషపెట్టు ద్రాక్షారసం. పరమగీతం 1:2లో నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము అని వ్రాయబడి ఉంది. దేవుని ప్రేమను ద్రాక్షారసముతో పోలుస్తూ ఉన్నాడు. ద్రాక్షారసము ఆ కాలంలో యూదులకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ప్రతి పార్టీలో ఉండాలి తప్పనిసరిగా. అంటే ద్రాక్షారసం మత్తు కోసమే కాదు, ద్రాక్షారసముకు అంటే మత్తు వచ్చే పదార్థానికి తేడా ఉందండి. ద్రాక్షారసము ఫ్రెష్గా తీసుకున్న వైన్, మత్తు వచ్చేది కొంచెం పాత గిల్లిన తర్వాత వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ తాగితే వస్తుంది. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ద్రాక్షారసం తాగేవాళ్ళు. అది నీళ్ళ కంటే వాళ్ళకి ద్రాక్షారసమే ఎక్కువ అలవాటు వాళ్ళకి. ఈ ద్రాక్షారసం అనేది హృదయాన్ని సంతోషపెట్టే సందర్భాలు మనం చూసాము. మోతాదుకు మించి తీసుకున్నప్పుడు నష్టాలు కలిగించిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ సందర్భంలో కీర్తనకారుడు ద్రాక్షారసాన్ని దేవుని ప్రేమకు, ఆయన ప్రేమ స్వభావానికి సాదృశ్యంగా వాడుతూ ఉన్నాడు. దేవుని స్వభావం మనలో ఉంటే లేమిలో కూడా ఆనందం, రక్షణానందం వస్తుంది. మనకి దేవుడు ఉంటే ఏమీ అవసరంలా. హబక్కూకు ప్రవక్త ఎంత చక్కగా చెప్తాడు కదా, మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలండి. ఏమున్నా లేకపోయినా నేను దేవునిలా ఆనందిస్తాను. ఆ మాట మనం అందరం అనగలగాలి. పౌలు ఎన్ని శ్రమల్లో నుంచి వెళ్తున్నా కూడా ఈ శ్రమలంతా క్షణికమే, మనము శాశ్వత ఆనందం కోసం ఎదురు చూడాలి అని అంటాడు. ప్రభునందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి అంటాడు. మరి ఈ ఆనందము మనము ఎప్పుడు కూడా పొందుతూ ఉండాలి. యేసుప్రభు చేసిన మొదటి అద్భుతం కానాలో ద్రాక్షరసము, నీటిని ద్రాక్షరసంగా మార్చుట. ద్రాక్షరసం అక్కడ ఎందుకు అవసరమైంది? యోహాను 2:1-11 వరకు చదవండి. అక్కడ ఆ వివాహానికి యేసు ప్రభు తల్లి వచ్చింది, యేసయ్య ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. అంటే కామెంటేటర్స్ ఏమంటారంటే అది మరియమ్మ బంధువుల ఇంట్లో పెళ్ళి, అందుకని మరియతో పాటు ఆమె కుమారుడు తర్వాత ఆయన శిష్యులు కూడా వెళ్ళారు అని. అంటే బంధువులు అయితేనే కదా అందరూ కలిసి వెళ్తారు. మరి అక్కడ పోయినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే ఆర్గనైజర్స్కి అవమానం. ఆ అవమానం కలుగుతుందని దిగులుతో మరియా యేసు ప్రభుకి చెప్పింది. ముందేమో నాకు ఇంకా సమయం రాలేదు అన్నాడు, కానీ తర్వాత నీటిని ద్రాక్షరసంగా మార్చాడు దేవుడు. ఆ ద్రాక్షరసం చూసి అందరూ సంతోషపడ్డారు. చాలా హై క్వాలిటీ ద్రాక్షరసం. మరి యేసు ప్రభు అది ఎందుకు చేశాడు అంటే వాళ్ళని సంతోషపెట్టేదానికి. ద్రాక్షరసంతో మనం అందరం కూడా సంతోషపడతాం. అందుకనే హృదయంను సంతోషపెట్టే ద్రాక్షరసాన్ని దేవుని ప్రేమతో పోలుస్తూ ఉన్నారు. ద్రాక్షవల్లిని గురించి, దాని రసం గురించి లేఖనాల్లో ఉన్న ఒక ఉపమానం మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. గిద్యోను కుమారుడు యోతాము, న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి అది నేను ఆ ఉపమానం, ఆ స్టోరీ గిద్యోను కుమారుడైన యోతాం చెప్పిన మాటలు చూపిస్తాను మీకు. ఏమంటున్నాడంటే 9:7-15 ఇక్కడ స్టోరీ అది బ్యాక్గ్రౌండ్ చూస్తే సారీ ఇది యోతాము మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏమని? అబీమెలెకును రాజుగా నియమించారు. యాక్చువల్గా అబీమెలెకు కూడా గిద్యోను కుమారుడే, కానీ అతను సేవకురాలి కొడుకు అనమాట. ఆ అబీమెలెకు పదవికాంక్షతో గిద్యోను కుమారులందరినీ చంపేశాడు. చంపేసి ఒక్క యోతాం మాత్రం తప్పించుకున్నాడు.
ఆ అబీమెలెకును రాజుగా చేసినప్పుడు వాళ్ళ జనులందరికీ ఎట్లాంటి రాజును వాళ్ళు ఎన్నుకున్నారో చెప్పడానికని యోతాము ఈ స్టోరీ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అది యోతాముకు అబీమెలెకు రాజుగా నియమించారు అని తెలిసినప్పుడు గెరిజీం కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో చెప్పాను ఇట్లా, నేను శెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినను. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వల్లనే మనస్సు కలిగి బయలుదేరి, ఈ చెట్లు అంటే ఇజ్రాయెల్ ప్రజలతో కంపేర్ చేస్తున్నాడు, మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేనివల్ల నరువులు సన్మానించుతారో ఈ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు తిరుగుటకు ఊగుటకు నేను వచ్చేదనా అని వారితో నేను. ముందు ఈ చెట్లు పోయి ఒలివ చెట్టును అడిగితే ఒలివ చెట్టు ఒప్పుకోలేదు. ఆ తర్వాత అంజూరపు చెట్టును అడిగితే అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళారు. నువ్వు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు. ఈ మాట కోసమే నేను ఈ కథ తీసుకున్నాను. దేవుడిని మనుషులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసంను నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అనింది. అంటే ద్రాక్షరసము మానవులకి దేవుడికి సంతోషపెట్టేది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు చెట్లన్నీ నువ్వు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్దకు మనవి చేయగా, ముండ్ల పొద మీరు నన్ను నిజంగా కోరుకుంటే నేను వస్తాను అంటే అబీమెలెకును ముండ్ల పొదతో పోల్చాడు అనమాట యోతాం. మీరు అటువంటి వాడిని రాజుగా చేసుకున్నారు అని చెప్తూ ఉన్నాడు. ద్రాక్షరసాన్ని గురించి చెప్తూ మనుషులకు దేవునికి సంతోషపెట్టేది అని. అందుకనే మనము హృదయం సంతోషపెట్టే ద్రాక్షారసము అంటే దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. మానవులను సంతోషపెట్టేది ద్రాక్షారసం అనేది దేవుని స్వభావానికి సాదృశ్యంగా ఉండటం వల్ల ద్రాక్షవల్లిలాగా మనము దేవుణ్ణి మానవుల్ని ఆనందపరచగలం. మనం ఎప్పుడు కూడా అందరినీ సంతోషపెట్టే వాళ్ళుగా ఉండాలి. దేవుడు మనల్ని సంతోషపెడుతున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి. అయితే దేవుని స్వభావాన్ని మనం సంపూర్ణంగా ఎక్కడ చూడగలము అంటే సిలువలో మాత్రమే. సిలువలో చూసినప్పుడు ఆయన మ్యాక్సిమం ఆనందము అక్కడ కనపడుతుంది. ఆయన ప్రేమ, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని ఇచ్చాడు. సిలువలో మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా తగ్గింపు స్వభావం ఉండాలి. చాలా భయంకరమైన క్రూరమైన శిక్ష. అటువంటి శిక్ష నీ కొరకు నా కొరకు అనుభవించాడు ఆయన. మరి అది చూసినప్పుడు క్రీస్తులో సిలువ దేవుని స్వభావం కనపడుతుంది కదా. ఆయన ప్రేమ, దయ, కనికరము, దీర్ఘశాంతము, క్షమాగుణము, ఓర్పు లాంటి లక్షణాలన్నీ సిలువలో కనపడతాయి. మన జీవితాల ద్వారా సిలువ వేయబడిన క్రీస్తును చూపించగలిగినప్పుడు మన చుట్టూ ఉన్న అన్యులకు యేసుప్రభు నిజమైన రక్షకుడని తెలిపేదానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు పేరు పెట్టుకున్న భారతీయులందరూ తమ జీవితాల ద్వారా క్రీస్తుని చూపించి ఉంటే ఈ పాటికి అందరూ ప్రభు మార్గంలోకి వచ్చి ఉండేవారు. ఈ మాట ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మనం అందరం కూడా దేవుని ప్రేమను అందరికీ చూపించాలి. ఏమంటున్నాడు? ఆయన మనల్ని సంతోషపెడుతున్నాడు కదా. హృదయం సంతోషపెట్టి ద్రాక్షారసము అన్నో దేవుని ప్రేమతో పోల్చారు. మరి ఆయన మనల్ని సంతోషపెడుతున్నప్పుడు మనం కూడా ఇతరులను సంతోషపెట్టాలి అనే ఆలోచన మనకు కలగాలి. ఆయన ప్రొవైడర్, ఆయన అన్నీ ఇస్తాడు మనకు. ఫస్ట్ మాట ఏమంటున్నాడు? సంతోషం ఇస్తున్నాడు, ఆనందం ఇస్తున్నాడు. మనకు అన్నిటికంటే ముఖ్యం కావాల్సింది ఆనందం, మన హృదయంలో ఆనందం. మనం దేవుణ్ణి కలిగి ఉంటే ఈ ఆనందం ఆటోమేటిక్గా కలిగి ఉంటాం. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, తన బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఈ లోకపు తీరును బట్టి కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, ప్రతి జీవితంలో కూడా లోటుపాట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, ఆటోమేటిక్గా మీకు అన్నీ దొరుకుతాయని ప్రభు చెప్పాడు కదా. ఆ మాటలు మనం నిజంగా నమ్మితే హీల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అన్న విషయము మనకు అర్థమవుతుంది. రెండవదిగా మొగములకు మెరుగునిచ్చే తైలం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ నింపుదల నిరంతరం జరుగుతూ ఉన్నప్పుడు మన ముఖాలకి
అంటే ఆయన ఎప్పుడు మనలో ఉంటాడు. అయితే నింపుదల జరగడము అంటే ఏంటంటే ఆయనను మనము ఆయన మాటలు వింటూ ఆయన మాటల ప్రకారము చేయాలి. అప్పుడు మనం మొహాలకు మెరుగు వస్తుంది. ఒక ఇంజిన్లో తైలం లేకపోతే రాపిడి ఎక్కువై శబ్దం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రకారం మనం చేయకపోతే మన కుటుంబాల్లో మనం ఎక్కడుంటే అక్కడ ఆందోళన, గొడవలు ఉంటాయి. పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా మనకు సమృద్ధి అయిన జీవం వస్తుంది. దేవుని వెలుగు, పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటే ముఖము మెరుస్తుంది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు భద్రం చేయబడి ఉంటాడని ఎఫ్సి పత్రికలో రాయబడి ఉంది కదా. మరి ఈ నింపుదల ఏమిటి అనే ఆలోచన మీకు కలగచ్చు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పని చేయాలి అంటే మనం పర్మిషన్ ఇవ్వాలి. అయ్యా, నేను నా జీవితాన్ని మీకు అప్పచెప్తున్నాను, మీ ఇష్ట ప్రకారం మీ అధికారం కింద నేను పని చేస్తాను అని పరిశుద్ధాత్మకు ఓకే చెప్పాలి. ఆయన చూసుకుంటాడు, ఆయన ఆధిపత్యంలో మనం జీవించాలి అనే ఆలోచన మనం కలగాలి. ఆయన స్వరం వినుటకు సిద్ధపడాలి. చాలా మంది మనము ఖాళీ సెంటు సీసాల్లాగా ఉన్నాం. ఆ సెంటు సీసా పరిశుద్ధాత్మ దేవుడు. మనం దాన్ని యూజ్ చేయకపోతే అది ఖాళీగానే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తున్నప్పుడు పరిమళ వాసనగా ఉంటాం. అది సీసా అంటే పరిమళ వాసన వచ్చే సీసా పగలగొట్టాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు వాయిస్ మనం వినాలి. ఆయన పరిధిలో మనం పనిచేయాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా మన మొహాలు వెలిగిపోతాయి. మొహాలు వెలిగిపోవడం అంటే బ్రైట్గా ఉండడము అని అర్థం అన్నమాట. అంటే దిగులుగా లేకుండా ఎప్పుడు సంతోషంగా కనపడ్డావు. నువ్వు అందంగా ఉన్నావా లేదా అనేది కాదు. నీ హృదయము పరిశుద్ధాత్మ ప్రకారము, పరిశుద్ధాత్మ నింపుదలతో సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా ఆయన మాట వింటూ, ఆయన స్వరం వింటూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మంచిదే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదానికి కూడా భయం ఉండదు. మన మొహంలో దిగులు ఉండదు, వెలిగిపోతూ ఉంటుంది. అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఎందుకంటే మనము మేకప్లు చేసుకుంటే వెలిగిపోతాము అని మాత్రం అనుకోవద్దండి. అది ఆ వెలుగు వేరే, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వచ్చిన వెలుగు వేరే. అటువంటి వెలుగును మనం గుర్తించగలగాలి. అదే మనకి ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉన్నామనేది ప్రూఫ్ అన్నమాట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని పౌలు ఎఫ్సి పత్రికలో చెప్తాడు కదా. ఎఫ్సి పత్రికలో ఏం చెప్తున్నాడంటే పౌలు, మీరు ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా, ఎవరిని ఏం చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు సహించడు అని కూడా చెప్పబడింది బైబిల్లో. మరి ఎఫ్సి పత్రిక 4లో ఏం చెప్తున్నాడంటే, మీరు చేసే పనుల వల్ల పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. ఏమేం పనులు అంటే 25 నుంచి చదువుతున్న 4వ వచనము. మనం ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధములు ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇది చిన్న విషయమే అనుకుంటాం అబద్ధం ఆడేది, కానీ దేవుడికి ఇష్టం లేని పని అది. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు అని చెప్పబడి ఉంది. మరి మనం అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ఆయన దుఃఖపడతాడు. ఏంటి నేను చెప్తున్న వినలేదేంటి, వీళ్ళు ఇంకెప్పుడు మారరా అని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి బాధపడితే ఎంత కష్టం కదండి. మనము అబద్ధంలు ఆడటం మానాలి. ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో, అంటే మనకి ఎదురుపడి సత్యమే చెప్పాలి. కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఇది కూడా కోపం అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి నీతియుక్తమైన కోపము, ఒకటేమో సెల్ఫిష్నెస్ వల్ల వచ్చే కోపం. మనం ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్ వల్ల వచ్చే కోపము పెట్టుకోకూడదు. నీతి నిమిత్తము కోప్పడచ్చు, ఎందుకంటే అన్యాయం జరుగుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం రెస్పాండ్ అవ్వకుంటే అది దేవుడికి మహిమ రాదు. మనం ఎప్పుడు కూడా కోప్పడినా కూడా వెంటనే ఆ కోపం కూడా మర్చిపోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. ఎంత చిన్న విషయాలు కూడా మనకు బైబిల్లో చెప్పబడి ఉన్నాయి, కానీ మనం ఎందుకు పాటించడం లేదని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ
డే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్. అసలు మనము స్థిరంగా ఉన్నామని అనుకుంటాం, కానీ పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడం మన జీవితంలో భాగమైపోయి ఉండాలి. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలి వాడు ఇక మీదటి దొంగిలిక, అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే కష్టపడి పనిచేసేది తగ్గిపోయింది. సుఖజీవనం అలవాటు పడినారు. ముఖ్యంగా యవనస్తులు ఈ ఈజీ మనీకి అలవాటైపోయారు. దొంగతనం చేస్తే వెంటనే వచ్చేస్తుంది కదా, పట్టుపడే సంగతి తర్వాత చూస్తాంలే, ముందు సంతోషంగా ఉందాం అన్నట్టుగా దొంగతనాలు ఎక్కువ చేస్తున్నారు. మరి ఇటువంటిది దేవుడు అప్రిషియేట్ చేయడు అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళలో పునాది వేయబడలేదు. మన పిల్లలందరికీ కూడా మంచి పునాది వేస్తే అటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. వినువారికి మేలు కొనుకున్నట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఆయన ఏదైనాను మీ నోట రానీయకుడి. చెడ్డమాటలు మన నోటి నుండి వచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడతాడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన మనలో విమోచన దినం వరకు ఉంటాడు. యేసుప్రభు రెండవ రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. ఈ విధంగా చేస్తే మనల్ని బట్టి పరిశుద్ధాత్ముడు దిగులు పడడు. మీరందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా దేవునికి ఇష్టమైన పనులే చేయాలి. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? నేను రక్షించి వీళ్ళని తప్పు చేశానా అన్న ఫీలింగ్ రాకూడదు కదా. ఆదికాండం 6వ అధ్యాయంలో ఎందుకు సృష్టించానా ఈ మనుషుల్ని అని బాధపడ్డాడు. అటువంటి పరిస్థితి మన ద్వారా దేవుడికి కలగకూడదు. మనం ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనల్ని రక్షించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, తన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కొన్నాడు, మన పాపమంతా కడిగి వేయబడ్డానికి ఆయన రక్తము ప్రొవైడ్ చేశాడు. ద గ్రేట్ ప్రొవైడర్ ఆయన. ఆ ప్రొవిజన్లో యేసుప్రభు రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ద ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతే పై లెవెల్లో ఉంటుంది యేసుప్రభు రక్తం. దానివల్ల మనకి విమోచనం వచ్చింది, మన పాపం నుంచి మనం విడుదల పొందుకుంటున్నాం. అంత గ్రేట్ ప్రొవైడరు ఆయనను దుఃఖపరచకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇంకా కొన్ని విషయాలు, దేవుడు బాధపడే విషయాలు మన గురించి ఏమేమి ఉన్నాయో మనము కొన్ని చూస్తాము. కీర్తన 95:10లో ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తూ దేవుడు వారిని బట్టి విసిగిపోయి తన మార్గములు తెలుసుకోలేకపోయారు అని బాధపడ్డాడు. 95:10 చదవండి. అంటే తన మార్గములు వదిలిపెట్టి పక్కకు పోతున్నారే నా జనులు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మన ప్రార్థనలో ఒక అంశం ఇదండి. నువ్వు మా కోసం ఏర్పరిచిన మార్గంలోనే మేము నడిచేటట్టుగా మాకు సహాయం చేయండి. మనంతటా మనం ఏం చేయలేం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. కుడికి కానీ ఎడంకి కానీ పొమ్మని చెప్పి ఆయనే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మాటలు వినేది నేర్చుకోవాలి. మనం యేసుప్రభు చెప్పిన ఇరుకు మార్గంలో పయనించుట లేదని పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. మత్తయి 7:13-14లో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్తాడు కదా, 2 మార్గాలు, ఇరుకు మార్గము, విశాల మార్గము. మీరు ఇరుకు మార్గంలో వెళ్తే పరలోకానికి వెళ్తారు, విశాల మార్గంలో వెళ్తే తప్పనిసరిగా ఇహలోకపరమైన శరీరాశలకు లొంగి పాడైపోతారు అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది. మరి మనం ఇరుకు మార్గంలో పోకుండా విశాల మార్గం ఎన్నుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. ఆయన మనలోనే ఉన్నాడు కదా, మన చుట్టూ మనతోనే ఉంటాడు ఎప్పుడు. మరి ఆయన నా మాట వినకుండా తప్పు మార్గంలో పోతున్నారే వీళ్ళు అని బాధపడతాడు. మనం దేవుని స్వభావం మనలో లేకుంటే మనం ఆయన మార్గంలో నడవలేము, పరిశుద్ధాత్మని సంతోషపెట్టలేము. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ స్వరం వినేది నేర్చుకోవాలి.
యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పటికంటే పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉండడానికి వచ్చిన తర్వాత చాలా గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన శిష్యులు కూడా సిలువ వేసినప్పుడు కానీ అంతకుముందు అసలు దేవుడి కుమారుడనే వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నా కూడా. అయితే సిలువ మరణం పొంది ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయనని దేవుడిగా అంగీకరించారు. తర్వాత ఆయన చెప్పినట్లు మేడగదిలో వెయిట్ చేశారు పరిశుద్ధాత్మ దేవుడి నింపుదల కోసం. పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఎప్పుడొచ్చాడో అప్పటి నుంచి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. అపోస్తల కార్యం గ్రంథం మీరు చూస్తే అది పరిశుద్ధాత్మ గ్రంథము అని చెప్పచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. ఆ తర్వాత వాళ్ళు సిలువ దగ్గర లేకుండా వెళ్ళిపోయారు, కానీ పరిశుద్ధాత్మ నింపుదల జరిగిన తర్వాత లోకాన్ని తల్లకిందులు చేశారు. వాళ్ళ బోధలతో ఎన్నో సంఘాలు స్థాపించారు. పాప మార్గంలో ఉన్నవారు మారిపోయేటట్టు చేశారు. మనము అపోస్తల కార్యం చదివితే 28 సంవత్సరాల సంఘ చరిత్ర తెలుస్తుంది. ఆది సంఘంలో ఏమేమి జరిగింది, ఎలా ఫామ్ అయింది, సంఘం ఎలా ఏర్పడింది, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఇవన్నీ కూడా పౌలు గురించి ఎక్కువగా ఉంది. కానీ మొదటి నుంచి కూడా అందరి శిష్యులు కూడా పేతురు, యోహాను వాళ్ళు కూడా ఎన్నో కార్యాలు చేశారు. అవన్నీ కూడా రికార్డ్ చేయబడి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే జరిగినాయి. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆయన మనలో ఉంటే మనం ఎంత ఆనందం పొందుతాము అనే మాట మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. నరుల హృదయంను సంతోషపెట్టు ద్రాక్షారసము వారి మొగములకు వెలుగునిచ్చు తైలం. ఈ తైలాన్ని పరిశుద్ధాత్మతో పోల్చారు కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఇంకొక విషయము మన పాపములు, దోషములు. యెషయా 43:24లో నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అంటున్నాడు. దేవుడు మన పాపాలు చూసి ఆయాసపడుతున్నాడంట. మనం ఎన్ని రోజులు మారకుండా ఉంటాం? మనం ఎన్ని రోజులు ఈ చెడు మార్గంలోనే నడుస్తాం? ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారని ఎదురు చూస్తున్నాడు దేవుడు. పౌలులాగా మనం కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగే స్థాయికి వచ్చినప్పుడు మనల్ని చూసి దేవుడు సంతోషపడతాడు. మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము అని మన మొహం ద్వారా ఇతరులు తెలుసుకునేటట్టుగా మన జీవితాలు ఉండాలి. మన జీవితము దేవుని వెలుగును రిఫ్లెక్ట్ చేయాలి. ఇంకొక మాట యెషయా గ్రంథము 63:10లో వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన. దేవుని విధానాలను మనం ఎప్పుడు ప్రశ్నించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అట్లా చేస్తే మనం ఆయనకు విరోధులం అవుతామంట. విరోధులం అవుతే మనం బతకగలమండి? ఆయన మన స్నేహితుడిగా ఉండాలి అని మనం కోరుకోవాలి. విరోధులుగా ఉండేదానికి ప్రయత్నం చేయొద్దు. విరోధులుగా ఉండడం అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. ఆ పని మనం చేయకుండా ఉండాలని ప్రభునామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి మూడవది యేసు ప్రభువుకు సూచనగా ఉన్న వాక్యం. నరుల హృదయమును బలపరచు ఆహారంను ఆయన పుట్టించుచున్నాడు. వాక్యము దేవుని దగ్గర ఉండను, ఆయనే శరీరధారిగా మన యొద్దకు వచ్చాడు అని చెప్పి యేసు ప్రభువుని గురించి రాయబడింది. ఆయన నరుల హృదయమును బలపరచు ఆహారంను ఆయన మనకిస్తూ ఉన్నాడు. వాక్యము మన హృదయంలో ఉంటే వాక్యము తప్పనిసరిగా మనల్ని బలపరుస్తుంది. వాక్యం ద్వారా ఎన్నో మేళ్ళు ఉన్నాయి. 119వ కీర్తన అంతా చదవండి, అంత వాక్యం గురించే ఉంటుంది. ఇంకా బైబిల్లో చాలా వర్సెస్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. వాక్యము అద్దం లాంటిది, మనల్ని మనము సరిచేసుకోవచ్చు. వాక్యం కత్తి లాంటిది, దానివల్ల మనము ఏం తప్పులు చేస్తున్నామో మన హృదయం కుచ్చుతుంది తప్పు చేసినప్పుడు. వాక్యము ద్వారా మన జీవితాలు బాగుపడతాయి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. కీర్తన 104లో మనం చదివిన ప్రకారము ఈ వాక్యం లేకుంటే మనం బలహీనపడతాం. వాక్యము మనల్ని బలపరుస్తుంది. ప్రతిరోజు వాక్యంలో జీవిస్తే ఆత్మకు బలం కలుగుతుంది. వాక్యం ద్వారా మన నడవడి, ఆలోచనలు, స్వభావము, నడక అన్నీ మారుతాయి. వాక్యం ద్వారా మన నడవడి మారుతుంది.
వాక్య ప్రకారం నడుచుకోవాలన్న ఆలోచన మనకు కలుగుతుంది. వాక్యం ద్వారా మనము ఇతరులకు బోధించాలి, మన జీవితాల ద్వారా మనము నడిచే పత్రికలంగా ఉండాలి అనే సంగతి వాక్యమే మనకు బోధిస్తుంది. పత్రికలన్నీ మీరు చదవండి, మన నడవడి ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉంది. మనము పత్రికల్లో నోటీస్ చేస్తే మొదటి భాగం అంతా సిద్ధాంతాలు ఉంటాయి, తర్వాత భాగం అంతా ఆ సిద్ధాంతాలను క్రియారూపకంగా ఎలా చూపించాలి అనే విషయాలు తెలుస్తాయి. వాక్యం ద్వారా మనము ఎలా నడుచుకోవాలి, అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలి. యాకోబు పత్రిక చదవండి, మీకు ఎంత బాగా కార్యాచరణలో ఉండే విశ్వాసం కనపడుతుంది. మరి ఈ విధంగా వాక్యం 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 వాక్యమే దేవుడు, వాక్యమే ఆయన. మరి ఆయనను మనలో కలిగి ఉంటే మనల్ని బలపరుస్తుంది వాక్యం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయం అంతా వాక్యంతో నింపుకుంటే మనం చెప్పిన మాటల ద్వారా ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని గాస్పెల్ చెప్పినప్పుడు మనలో ఏ తత్రపాటు ఉండదు. ఆటోమేటిక్గా మనం చెప్పగలము. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలం. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అన్యులకు, యేసుప్రభుని తెలియని వాళ్ళకు చాలా వాళ్ళకి అనుమానాలు ఉంటాయి. అనుమానాలు తీర్చాలి అంటే మనలో వాక్యం ఉండాలి. వాక్యంతో మనం బలపడినప్పుడు ఇతరులకు బోధించేదానికి చేతనవుతుంది, ఇతరులకు అనుమానాలు తీర్చేదానికి కూడా, అనుమాన నివృత్తి చేసేదానికి కూడా మనకు చేతనవుతుంది. కాబట్టి వాక్యం ద్వారా మన నడవడి మారుతుంది, మన మాటలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, స్వభావం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా వాక్యం ద్వారా బలపడాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. మీరు ప్రార్థన ఎక్కువ చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలంటే కూడా వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుని గొప్పతనం మనం తెలుసుకునడం వల్ల ఆయన ఏమేమి చేయగలడు అని మనకు తెలుస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ద్వారా మనం చేసే ప్రార్థనలు కూడా గొప్పగా ఉంటాయి. అంటే కాన్ఫిడెంట్గా మనం చేయగలం. ఆయన స్వభావం మనం తెలుసుకుంటే ఆయనను సంపూర్ణంగా మనం ఆరాధించగలం, పూర్ణ హృదయంతో మనం ఆరాధించగలం. వాక్యము అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. వాక్యము, ప్రార్థన, స్తుతి, ఈ 3 మన జీవితంలో ఉండాలి, ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా వాక్యంతో బలపడాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వాక్యం ద్వారా కలిగే లాభాలు కొన్ని మీకు చూపిస్తాను. మత్తయి 4:4లో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని యేసుప్రభు సైతాన్తో చెప్తున్నాడు. సైతాన్ను శోధించడానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభంలో అడవిలోకి తీసుకెళ్ళి 40 రోజులు శోధించబడతాడు. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆయన ఉపవాసం ఉంటాడు 40 రోజులు యేసుప్రభు పరిచర్య ప్రారంభించక ముందు. అప్పుడు సైతాన్ ఆయన శోధిస్తూ, నీకు చాలా ఆకలిగా ఉంది కదా, ఈ రాతిని రొట్టిగా చేసుకొని తిను అని చెప్పినప్పుడు ఆయన వాక్యం ద్వారానే సమాధానం ఇస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని యేసుప్రభు అపవాదితో చెప్పడం మనం చూస్తాం. ఇది ఆత్మీయ ఆహారము అని మనం గుర్తించాలి. దేవుని దగ్గర నుంచి వచ్చే మాట ప్రతి ఒక్కటి కూడా ఆత్మీయ ఆహారం. 1 తిమోతి 1:18లో తిమోతితో పౌలు మాట్లాడుతూ మంచి పోరాటం పోరాడడానికి వాక్య జ్ఞానం కావాలి అని చెప్పాడు. పౌలు తిమోతిని ఒక మంచి పాస్టర్గా ట్రైన్ చేస్తూ ఉన్నప్పుడు సమయమందును అసమయమందును వాక్యం బోధించాలి అని చెప్తూ, నువ్వు ముందు స్థిరపడు వాక్యంలో. వాక్యం బాగా నేర్చుకుంటే మంచి పోరాటం పోరాడేదానికి వీలవుతుంది. మన గమ్యం చేరుకోవాలి అంటే వాక్యం బాగా తెలిసి ఉండాలి. ఈ విధంగా మనం వాక్యము చాలా అవసరం అని తెలుసుకోవాలి. కీర్తనకారుడు 1:3లో చెప్తున్నాడు, దివారాత్రము వాక్యం ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటుబడి నిరంతరం ఫలిస్తూ తాను చేసిందంతయు సఫలమగును అని కీర్తనకారుడు అంటున్నాడు. మన జీవితంలో ఫలం లేకుంటే కొట్టివేయబడతాం, నరకంలో వేయబడతాం. మత్తయి 3:అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను చెప్తాడు, మీరు గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఎవరైతే ఫలించరో వారు కొట్టివేయబడి నరకంలో వేయబడతారు అని చెప్పబడింది. మరి అలాంటప్పుడు
మనం ఫలించాలి. మన జీవితము లక్ష్యమే అది. మనం ఫలించకపోతే దేవుడికి మనం అవసరం ఉండదు. యోహాను 15లో కూడా అదే మాట అంటాడు. నన్ను అంటి పెట్టుకొని ఉండండి, అంటుకట్టుబడితేనే నాతో, అప్పుడు మీరు ఫలిస్తారు. ఫలం లేకపోతే కొట్టివేయబడతారు, జాగ్రత్త. మరి ఈ ఫలం ఎలా వస్తుంది అంటే, దివారాత్రములు వాక్యం ధ్యానించేవాడు నీటి కాలువల యోరన నాటబడి నిరంతరం ఫలించేవాడిగా ఉంటాడు. నీటి కాలువల యోరన ఉన్న చెట్లు, దానికి వర్షము అవసరంలే, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని వేర్లు చాలా దూరం పోయి ఉంటాయి. నీటి కాలువలు ఓరన అంటే ఒడ్డున తను ఉంది కాబట్టి ఆ చెట్టు, దానికి సమృద్ధి అయిన నీరు దొరుకుతుంది కాబట్టి అది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది, అంటే ఫలములు ఇస్తూనే ఉంటుంది. అలాంటి ఫలించే చెట్లగా మనం ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. తర్వాత కీర్తన 119, 49, 50లో కూడా వాక్యం ద్వారా నిరీక్షణ వస్తుంది అని చెప్పి రాయబడి ఉంది. నిరీక్షణ అంటే ప్రతి క్రైస్తవుడికి ఉంటే నిరీక్షణ ఏంటి? యేసుప్రభు పునరుద్ధానుడైనట్టు మనం కూడా పునరుద్ధానులం అవుతాం. పునరుద్ధానం చెంది మనం దేవుని సన్నిధిలో ఉంటాము అనే మాట మనకు అర్థం కావాలి. అది మన నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు అంటాడు, నిరీక్షణ లేని వారి వల్లే మీరు ఉండొద్దండి, మనము తిరిగి లేస్తాము. క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళు మనకంటే ముందు ఆయనతో పాటు దిగుతారు. ఇట్లాంటివన్నీ చెప్పి ఆ నిరీక్షణ మనకు వచ్చింది. నిరీక్షణ అంటే కేవలం పునరుద్ధానం గురించే కాదు, బైబిల్లో చెప్పిన వాగ్దానాలన్నీ మన నిరీక్షణే. అయ్యి మనము దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుకుంటే ఆ నిరీక్షణ మనకు వస్తుంది. వాక్యం మనల్ని బతికిస్తుంది, బాధలో నెమ్మదినిస్తుంది అని వ్రాయబడి ఉంది. బాధలో నెమ్మది ఇచ్చేది వాక్యమే. ఇంకెవరూ మనల్ని కంఫర్ట్ చేయలేరు. కేవలం వాక్యమే మనల్ని కంఫర్ట్ చేయగలదు, మనల్ని బతికిస్తుంది. బ్రతికించడం అంటే చనిపోయిన స్థితి నుంచి మనం బతకడం అని కాదు. బైబిల్లో చనిపోవడం అంటే నిద్రపోవడం అని, బతికించడము అంటే రెండవ మరణం నుండి మనల్ని బతికిస్తుంది. వాక్యం బాగా వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం వాక్య ప్రకారమే జీవిస్తాం. వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని అది బతికిస్తుంది. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా తోవకు వెలుగునై ఉన్నది. అంటే నీ వాక్యం ద్వారా నేను నడుస్తున్నాను, నా పాదములకు దీపము. దీపం లేకుంటే మనం చీకట్లో నడవలేం. పాపం అనే చీకట్లో మనం నడవాలి అంటే వాక్యం అనే దీపం మన పాదాలకి దారి చూపించాలి. నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం ఎక్కడ పోవాలన్నా కూడా వాక్యంతో పాటు పోతే అది మనకు వెలుగునిస్తుంది, మన తోవ సరైందా కాదా అని మనకు చూపిస్తుంది. 1 యోహాను 5:13-15 వరకు మనం చూస్తే, వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన అడిగితే ఇస్తానంట. అంటే ప్రభు ఏం చెప్పాడు? మీరు ఏదైనా అడగండి, అది నా చిత్త ప్రకారం అయితే తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్పాడు. మరి ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి? అది చాలా పెద్ద ప్రశ్న అందరికీ. ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి? ఆయన చిత్తం తెలుసుకోవాలంటే వాక్యం ద్వారానే. వాక్యంలో ఆయన మనసు మనకు అర్థమవుతుంది. వాక్యం ద్వారా తప్ప ఇంక వేరే విధాలుగా మనము దేవుని మనసును అర్థం చేసుకోలేం. వాక్యం ద్వారా మనం ఆయన మనసును అర్థం చేసుకున్నప్పుడు ఆయన చిత్త ప్రకారం నడుచుకునే దానికి మనకు చేతనవుతుంది. ఆయన చిత్త ప్రకారం మనం చెయ్యాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కీర్తన 138:2లో నీ నామము కంటే వాక్యం గొప్ప చేసి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. వాక్యం ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు కూడా. మరి ఎప్పటికప్పుడు మనకు అన్ని సమకూరుస్తున్న దేవునికి మనం థ్యాంక్స్ చెప్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్ అనేది మనకు జీవితంలో ఒక అలవాటు అయిపోవాలి. ఉదయాన్నే లేచి మీరు థ్యాంక్స్ చెప్పారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వింటున్న మీరందరూ కూడా ఈ ప్రశ్న మీలో వేసుకోవాలి. వాక్యం ద్వారా మనం బలపరచబడతాం కాబట్టి వాక్యం మనలో ఉండాలి. వాక్యం ద్వారా ఎన్నో సత్యాలు నేర్చుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారం నడుచుకోవాలి. వాక్యం మనకు త్రోవకు వెలుగై ఉంది కాబట్టి వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. ఇవన్నీ వింటున్న మీరు మళ్ళీ ఒకసారి కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి.
పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మరి ఇవన్నీ మనకిచ్చిన ఆ దేవాది దేవుడికి మనం వందనాలు చెప్పుకుంటూ ఉండాలి. థ్యాంక్ఫుల్నెస్ అనేది చాలా అవసరం. ఎప్పుడు మనము తీసుకుంటూనే ఉంటాం ఆయన దగ్గర నుంచి, కానీ థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతాం. మనకు అన్నీ కావాలి, అయితే ఇచ్చేవాడిని మర్చిపోతూ ఉన్నాం. మనకు సమృద్ధి ఇస్తున్నాడు ఆయన. ఆయనను మర్చిపోయి మనం వేరే వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. మన జీవితంలో ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి, సంతోషంగా ఉండగలం. మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే మన జీవితాలు మెరుగుపడతాయి. ప్రతి విషయంలో కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ ఇచ్చేది ఆయనే. మనకున్న వనరులన్నీ ఆయనవే. ఈ భూమిలో ఉన్న సమస్తం ఆయనవే. మనం ఈరోజు బతికున్నామంటే అది కేవలం ఆయన కృపే. మరి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అన్ని వనరులు మనకిచ్చే ఆ దేవాది దేవుడికి మనం వందనాలు చెప్పకపోతే ఆయన ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. థ్యాంక్స్ చెప్పడం అనేది మనకు తప్పనిసరి. ఆయన యెహోవా ఈరే, అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. ఆదికాండంలో మనం చూస్తాం, శారా తన సేవకురాల్ని వెళ్ళగొట్టినప్పుడు, ఇష్మాయిల్ని తీసుకొని వాళ్ళ తల్లి వెళ్తూ ఉన్నప్పుడు ఇంక చనిపోతాడు అనుకున్నప్పుడు ఎవరు ప్రొవైడ్ చేశారు? ఆమె బిడ్డకు బతికేదానికి అవకాశం ఎలా వచ్చింది? కేవలం దేవుడి ప్రొవిజన్ వల్లనే. అలాగా మనం బైబిల్ అంతా చూస్తూ ఉంటే నోవహుకు బతికేదానికి అవకాశం ఎవరిచ్చారు? దేవుడే కదా. ఆయనకు కావాల్సిన ఓడను నిర్మించుకోమని చెప్పాడు. దానికి కావాల్సినవి అన్ని సదుపాయాలన్నీ చేశాడు. ఈరోజు మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా ఆయన ఇచ్చే వనరుల ద్వారానే మనం చేయగలుగుతున్నాం. ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు ఆయన మనల్ని చూసుకుంటూ ఉన్నాడు. ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు, ఆయన చిత్త ప్రకారం అయితే. ఆయన సేవలో మనం ఉన్నాము, మనకి ఏదైనా అవసరత ఉంది అని అంటే తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. నాకు చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, పాస్టర్లమమ్మ మాకు కావాలి డబ్బులు అని. నాకు అనిపిస్తుంది, పాస్టర్లు అయ్యుండి వాళ్ళు అడుక్కునే వారిగా తయారవ్వకూడదు. ఎవరైనా పాస్టర్లైనా విశ్వాసులైనా మనం అడుక్కునే వాళ్ళం కాదు. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనల్ని రక్షించిన తర్వాత ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు, దత్తపుత్రులుగా గావించుకున్నాడు. అలాంటప్పుడు తన కుమారునితో పాటు మనకు స్వాస్థ్యంలో పాలుభాగంగా బాలిక భాగస్థులుగా చేసుకున్నప్పుడు మనకు లేదు అన్న ఆలోచన మనకు రాకూడదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయనే నా ప్రొవైడర్. గొర్రెలు వాళ్ళంతట వాళ్ళు ఏం సంపాదించుకోలేవు కదా. ఆహారం కావాలి అంటే గొర్రెల కాపరి వాళ్ళని ఆ గడ్డి దొరికే ప్లేస్కు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకి ఏం కావాలన్నా మన తండ్రి మనల్ని చూసుకుంటాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు బిబ్లికల్గా ఆలోచిస్తే మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్న ఆ దేవాది దేవుడికి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తే ఒక్కడే ఒకడు తిరిగి వచ్చి ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. మనం ఆ ఒక్కరిలో ఉండాలి, ఆ ఒక్కరిగా ఉండాలి, ఆ ఒక్కడిలాగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. 10 మంది బాగయ్యారు కదా, మిగతా 9 మంది ఏమైనారు అని దేవుడే అడిగాడు. అటువంటి 9 మంది గుంపులో మనం ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పే వాళ్ళగా ఉండాలి. ఆ ఒక్కడైనా సరే, ఒక్కడే దేవుని సంతోషపెట్టగలిగాడు. అంటే 1% పీపుల్, 1% బిలీవర్స్ మాత్రమే దేవునికి థ్యాంక్స్ చెప్పేవారిగా ఉన్నారు. మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు కదా, మరి ఎందుకు థ్యాంక్స్ చెప్పటం లేదు? మీరే ఆలోచించండి. ద గ్రేట్ ప్రొవైడర్ మనకున్నాడు, మనం ఎంత సంతోషంగా ఉండాలి. ఇవన్నీ ఆలోచించి ప్రభు దగ్గరికి మీరు వెళ్ళి మనం చేస్తున్న తప్పులన్నిటికీ క్షమాపణ అడుగుదాము, ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన, యెహోవా ఈరే ద గ్రేట్ ప్రొవైడర్ మీరే అని తెలుసుకున్నాం నాయన. మాకు కావాల్సిన సమస్తము ప్రొవైడ్ చేస్తున్నారు నాయన, మీకు స్తోత్రం. అది గుర్తించి మేము ఎప్పుడు కూడా మీకు థ్యాంక్ఫుల్గా ఉండేటట్టు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీని కానీ, జాన్సన్ కానీ, ఇంకా మిగతా వాలంటీర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి.
దీనివల్ల ఎంతో మంది లాభపడుతుండగా తండ్రి, ఆత్మీయంగా ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి, ఇతరులను మీ దగ్గరికి తీసుకొచ్చే భాగ్యం దయచేయమని, అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఓవర్ టు జాన్సన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఇది ఎంతగానో హెచ్చరింపబడ్డాము, ఆత్మీయంగా బలపరచబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనండి. ఈ సమయం ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాం గారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల సురక్షక మీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా ఈ ఉదయకాల వేళలో చిన్న మందుగా మీ పాదాలు చెంత రావడానికి, మీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా ఇంత పర్యంతం మీ దేని దాసురాలు విమలారెడ్డి గారిని నిలబెట్టుకున్నారు. వారి ద్వారా శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించినటువంటి విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయినా ఆవిడ చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇంకా నేను ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన సాధనగా మీ బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నాయన ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా ఉదయకాల వేళ మీ పాదాల చేతికి తీసుకుని వచ్చినటువంటి భావిని బట్టి, భావికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నామైనా అందరి జీవితాల్లో మేలు కలుగు చేయండి. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది క్రొత్త వారు రావడానికి, ఆత్మీయ సత్యాలను తెలుసుకొని బలపడటానికి సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికలో తండ్రి జీవితకాలం కొనసాగడానికి సహాయం చేయించండి, ఆగాక సాగిపోవటానికి సహాయం తెచ్చామని, ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును, మా ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు అని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆమేన్. పరలోకమందున తండ్రి, పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. అంటే ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించండి, సోదరులను ఏకాదశులు తప్పించండి. రాజ్యం శక్తి నిరంతరం మీరే. స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్య సహవాసం, వాక్యం అందించిన దీనదాసుడు రెడ్డి గారికి, అలాగే సహకరిస్తున్నటువంటి బిడ్డలందరికీ, పార్టిసిపేట్ చేసిన బిడ్డలకు, చేయని వారి పైన కూడా మీ కృప కుమ్మరించమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షణ యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నామండి. అలాగే మరొకసారి వెంబర్డి అమ్మ గారికి సహోదరు ప్రత్యేక వందనం. అందరికీ వందనాలండి. దయచేసి యూట్యూబ్లో రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. బాబీ రత్నాకర్ అని మీరు టైప్ చేసినట్లయితే మెసేజ్ అన్ని అందులో ప్లేలిస్ట్ వైజ్గా మేము అప్లోడ్ చేసి పెట్టాము. మేడం గారికి కావాలంటే విమలారెడ్డి గారు మీరు టైప్ చేస్తే సపరేట్ లిస్ట్ వస్తుంది. దయచేసి గమనించవలసిన కోరుచున్నామండి. అందరికీ వందనాలు. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనండి. హ్యావ్ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.